మిర్యాలగూడ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన బత్తుల లక్ష్మారెడ్డి పేరు కోసం తెగ తాపత్రయపడుతున్నారట. సామాజిక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో తొందరగా పాపులారిటీ సంపాదించుకుని భారీ మెజార్టీతో ఆయన కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచాక ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ సతమతం అవుతున్నారట. ఎమ్మెల్యే కాకముందే మంచి పేరున్న లక్ష్మారెడ్డి గెలిచాక అంత మైలేజ్ రావటం లేదని ఫీల్ అవుతున్నారట. అసలు అధికార పక్షంలో ఉన్న ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డికి గట్టి పట్టున్న నియోజకవర్గం. జానారెడ్డి అనుచరుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిర్యాలగూడ టికెట్ ఆశించారు. అప్పటికే తన ఇద్దరు కుమారులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకున్న జానారెడ్డి శంకర్ నాయక్ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం బత్తుల లక్ష్మారెడ్డి వైపు మొగ్గు చూపింది. దాంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా మారిన పరిస్థితి. ఎన్నికల సమయం నుంచి రెండు వర్గాల వారు ఎవరికి వారనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా రెండు వర్గాలుగా చీరిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. తాజాగా శంకర్ నాయక్ జానారెడ్డి పట్టుబట్టి మరీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దాంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య మరింతగా గ్రూప్ రాజకీయాలు పెరిగాయని టాక్ నడుస్తుందట. ఇప్పుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ కావడంతో పార్టీ క్యాడర్ జానారెడ్డి వైపు మొగ్గు చూపుతుందట. ఆ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఒంటరి చెయ్యాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తుంది. రాజకీయ అనుభవం లేకపోవడంతో తొలిసారిగా గెలవడంతో లక్ష్మారెడ్డి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. జానారెడ్డి వర్గం శంకర్ నాయక్ మద్దతుగా నిలవడంతో ఎమ్మెల్యేకు పెద్ద ఇబ్బందిగా మారిందట. దాంతో మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి గ్రాఫ్ తగ్గుకుంటూ వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా యాక్టివ్ గా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దాంతో ఓవైపు ప్రతిపక్షం దూకుడు, మరోవైపు సొంత పార్టీ నేతల సహకారం లేకపోవడంతో తన గ్రాఫ్ తగ్గుతుందని గమనించిన లక్ష్మారెడ్డి ఇక లాభం లేదనుకుని దూకుడు పెంచాలని వ్యూహంతో ఉన్నారట. వరుస కార్యక్రమాలు చేస్తూ జనాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో పెద్ద కార్యక్రమాలకి భారీ జనసందోహం ఉండేలా తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యేలా చూసుకుంటున్నారు. మొన్న మిర్యాలగూడలో ఇరిగేషన్ పై మంత్రుల సమీక్షా సమావేశానికి దగ్గరుండి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి మంత్రుల ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత తన పుట్టినరోజును బాహుబలి తరహాలో సెట్ వేసి వేలాది మందితో కనీవిని ఎరుగని రీతిలో వేడుకలు జరుపుకున్నారు. కామ్ గా ఉంటే అందరూ తక్కువ అంచనా వేస్తున్నారని, అందుకే రూట్ మార్చి తన సత్తా ఏంటో తెలియజేయాలని దూకుడుగా ముందుకు పోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ బుద్ధవనంలో జరిగిన మిస్ వరల్డ్ కార్యక్రమంలో కూడా పాల్గొని ఇంగ్లీష్ స్పీచ్ ని ఇరగదీశారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు పెంచడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులన్నీ ఆయన గురించి చర్చించుకుంటున్నాయట. సడన్ గా ఎమ్మెల్యే స్పీచ్ పెంచడానికి జానారెడ్డి ఎఫెక్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మిర్యాలగూడలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన జానారెడ్డి వర్గం ప్రభావంతో తన ప్రాబల్యం తగ్గిపోతుందన్న ఫీలింగ్ తో మిర్యాలగూడ ఎమ్మెల్యే తనదైన మార్క్ కోసం ప్రయత్నిస్తున్నారంటున్నారు. మరి చూడాలి కురువృద్ధుడు జానారెడ్డి వ్యూహాల ముందు లక్ష్మారెడ్డి స్పీడ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.